బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పేరుతో చాలా మంది రైతులు భూములను కోల్పోయారని అన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో పాల్గొన్నారు ఎమ్మెల్యే. రైతులు భూభారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, రైతులందరికీ భూభారతి చట్టం న్యాయం చేస్తుందని అన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ధరణి సమస్య లేని ఊరు లేదు, తండ లేదు. ఎక్కడ చూసినా ధరణి సమస్య ఉంది. మరి ప్రభుత్వాలు ఏదైనా తీసుకొస్తే ప్రజలకి మేలు జరిగేటట్టుగా తీసుకురావాలి గాని మరి ఆ ధరణిని ఎట్లా తీసుకొచ్చిందో దాని ద్వారా జనాలు ఎంత ఇబ్బంది పడ్డారో అన్నది అది మీకే బాగా తెలుసు. ఇంకా తలలు బాగా కొట్టుకునే స్థాయికి కూడా ఈ పంచాయతీలు చేరినాయి, ప్రాణాలు తీసే స్థాయికి కూడా ఈ పంచాయతీలు చేరినాయి. కాబట్టి ఇది ఇట్లయితే ఇబ్బంది అని చెప్పి అప్పుడు ఎలక్షన్స్ టైంలో తిరిగేటప్పుడు కూడా మీరు చాలా మంది ఏ ఊరికి వెళ్లినా గానీ ధరణి సమస్యల గురించి చెప్పినారు. ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మరి ఎవరైనా భూమి అంటే ఏదో ఉత్తగా ఏదో ఒక వస్తువో లేకపోతే ఏదో కాదు. ఆ భూమి పైన మనకి ఒక అన్ని కనెక్షన్ ఉంటది. అంటే ఒక ప్రేమ పెంచుకుంటాం భూమి పైన. భూమి అంటే మన దాంట్లో భూమి మనకు కాకుండా పోతుంది అన్నప్పుడు ఆ బాధ చెప్పలేని బాధ. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో మన అసెంబ్లీలో ఈ చట్టము పాస్ అయింది. మీరందరూ కూడా చూసినారు. భూభారతి ద్వారా ఏ భూమి సమస్యలున్నా గానీ తప్పకుండా తీరుతాయి. ఏ విలేజ్ లో ఉన్న వాళ్ళ సమస్య వాళ్ళకే తెలుస్తుంది. అంతే కదా, మీ ఊర్లో ఏమైతుంది అన్నది ఎంత నుంచి ఏమైతుంది అన్న దానిపైన ఊరు వాళ్ళకి ఎక్కువగా అవగాహన ఉంటది. అందుకు ఇప్పుడు ఈ రెవెన్యూ తరఫున కూడా ఏ ఊర్లో ఏవి అవుతున్నాయి అన్నది అబ్జర్వ్ చేయడానికి కూడా ఆఫీసర్స్ ఉంటారు. మరి భూభారతి చట్టం అందరికీ, ముఖ్యంగా జనాలందరికీ, రైతులకి ఇంకా భూమి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దీని ద్వారా న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా చెప్తున్నా.